అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో సాటర్‌డే షూట్ చేశాను. ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఈరోజు ముగ్గైతే వేశాను. మా ఆయన ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళాడు. కానీ లంచ్ అయితే వద్దని చెప్పాడు. జస్ట్ 2, 3 అవర్సే ఉంటుంది వర్క్. తొందరగా వచ్చేస్తాను. లంచ్ ఏమి ప్రిపేర్ చేయొద్దులే అని చెప్పాడు. నాకు ఫ్రైడే నైట్ చెప్పాడు సాటర్డే లంచ్ వద్దనేసి. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే కొద్దిసేపు ఎక్స్ట్రా నిద్రపోవచ్చు అనేసి అంతే, ఇంకేం లేదు. పని తప్పించుకోవాలని ఏం కాదు. కొద్దిసేపు ఎక్స్ట్రా నిదానంగా లేట్‌గా లేయొచ్చు కదా అనే ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. డైలీ నేను ముగ్గు వేసే టయానికి మా మామ వాకింగ్‌కి వెళ్తాడు. నేను ముగ్గు వేసే టైము, మా మామ వాకింగ్ వెళ్ళే టైము ఒకటే. నేను లేచిన తర్వాతే లేస్తాడేమో కానీ ఒక్కొక్కసారి నాకంటే ముందే లేచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు కూడా వాకింగ్ వెళ్తున్నాడు. వెళ్ళి పూలు తీసుకొస్తాడు దేవుడికి. అంతకు ముందే ఒక ఇద్దరు ముగ్గురు కట్టు తీసుకుని వెళ్ళిపోతారు. అంటే పూలు అందనివి కోసుకోవడానికి. మా మామ లేట్‌గా వెళ్తాడు. లేట్‌గా వెళ్ళినా కూడా పర్వాలేదు, బాగానే తీసుకొస్తాడు పూలు. ఒక్కోసారి మేము ఆశ్చర్యపోతాం. అందరూ వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయారు కదా కోసుకొని, మళ్ళీ ఎలా ఉన్నాయని మా మామని అడుగుతాం. అక్కడక్కడ ఉన్నాయి, ఇంక అందనివి నేను కూడా ఒక కట్ట తీసుకొని కోసుకొని వచ్చానని చెప్తారు. ఇంక పోనీలే అని ఆ పూలే తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. నేను పూజ చేసే టైంలో పెడతాననమాట. ఇంకా అప్పుడప్పుడే చూడండి సన్‌రైజ్ వస్తుంది. మామూలుగా ఈదిలో పొద్దు మొలవక ముందే కసువు తొయ్యాలి, అలాగే ముగ్గు వేయాలి అంటారు కదా! ఒక్కోసారి నేను ట్రై చేస్తాను. ట్రై చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి టైం అయిపోతుంది. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ అదే ఆలోచిస్తాను. మామూలుగా ఈ సూర్యుడు రాకముందే నేను ముగ్గు వేసేయాలి అని. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరడం లేదు. కానీ మొత్తానికి ఆ సూర్యకిరణాలు ఇంట్లో పడకముందే ముగ్గైతే వేయగలుగుతున్నాను. ఇంకిక్కడ బయట మొత్తం కడిగేసి ముగ్గైతే వేసేసాను. ఇంక మళ్ళీ పైన కార్ పార్కింగ్ దగ్గర కడిగిన నీళ్ళన్నీ మళ్ళీ ముగ్గులోకి వచ్చేస్తున్నాయి. అందుకనేసి మళ్ళీ కరెక్ట్‌గా మాప్ పెట్టేసాను. అదంతా డ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేసి పసుపు, కుంకుమ కూడా పెట్టేసాను ముగ్గులో. పసుపు, కుంకుమ పెట్టిన పాటనే ముగ్గుకు ఎక్కడలేని కల వచ్చేస్తుంది కదా! అసలు పసుపు, కుంకుమ పెట్టకుండా ఉంటే ముగ్గు చూడడానికే బుద్ధి పుట్టదు. పసుపు, కుంకుమ పెట్టిన తర్వాత ముగ్గు హైలైట్ అవుతుంది. నాకు చాలా ఇష్టం పసుపు, కుంకుమ పెట్టాలంటే. ఇంకా ముగ్గైతే ఇది వేశాను. నిన్న వేశాను ముగ్గురాయితో, అది పోలేదు, ఎంత కడిగినా పోలేదు. అందుకని ఇంకా ఈరోజు ముగ్గు పిండితో వేశాను. ముగ్గు పిండితో దానిపైనే వేసుకుంటూ వచ్చాను. ఇంక పొద్దున వాతావరణం అయితే ఇలా ఉంది. చల్లగా గాలి, అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చూడటానికి ఎక్సలెంట్‌గా ఉంటుంది. అప్పుడు టైము 6:40 అనుకుంటాను. నాకు ఇంట్లోంచి కసువు తోసుకొని వచ్చి బయట కడిగి ముగ్గేసేసరికి 3/4 గంట పడుతుంది. ఇంకా ఈ ఏరియా మొత్తం కడిగేసాను. ఇంకా సైడ్ కడగలేదులేండి. బెడ్రూమ్స్ పెండింగ్ వర్క్ ఉందన్నా కదా! ఈ కొయ్యలు, ఆ షీట్స్, ప్లైవుడ్ షీట్స్ అన్నీ ఎత్తుకొచ్చి అక్కడ పెట్టారు వాళ్ళకి కావాల్సిన సామాన్లు. వాళ్ళు పెట్టింది కూడా ట్యూస్డే పెట్టారు. వస్తామన్నారు, ఇంతవరకు రాలేదు. కానీ నిన్నొచ్చారు, సాటర్డే వచ్చారు. చేస్తున్నారు. ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. ఎక్కడ బట్టలు అక్కడ పెట్టేసున్నాము. బెడ్‌షీట్లన్నీ ఒక బెడ్రూమ్‌లో మూలేసేసున్నాం. ఒక పెద్ద గుట్టలాగా ఉంది. ఇంకా ముగ్గు వేసేసాను. ముగ్గు ఏసి వచ్చిన తర్వాత ఇంకా ముందు రోజు మా ఆయన లంచ్ చేయొద్దన్నారు కదా! ఇంకా కరెంట్ కూడా ఆఫ్ అయింది. ఇంకా ఆ రోజు బోకులు కడగలేదు. ఇంకా సింక్‌లో బోకులు అన్నీ అలానే ఉన్నాయి. ఇంకా నాకు ఎనర్జీ కావాలని చెప్పేసి నిమ్మకాయ నీళ్ళు, ఉప్పు వేసుకొని వేడి నీళ్ళల్లో ఒక గ్లాస్ తాగుతుంటే ఈలోపు మా మామ పువ్వులు తీసుకొచ్చారు. అసలు ఆ పువ్వులు స్మెల్ ఉంటుందండి, భలేగా ఉంటాయి. ఆ పువ్వుల పేరు నాకు తెలీదు. చూడటానికి బావుంటాయి. అలాగే స్మెల్ కూడా అవి ఎక్కడుంటే ఆ రూమ్ అంతా ఆ స్మెల్లే. మంచి ఫ్లేవర్స్ భలేగా ఉంటాయి. నేను ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చిన తర్వాతనే నేను ఆ పువ్వులు చూస్తున్నాను. కాకపోతే కొద్దిసేపే, దేవుడికి పెట్టినంత ఒక గంట లోపే వాడిపోతాయి. అయితే పెట్టిన కొద్దిసేపు కూడా బాగా కళకళ అని ఉంటుంది దేవుని రూము. తర్వాత వాడిపోతాయి తొందరగా. అందుకని మా మామ తెచ్చిన వాటిని ఒక కవర్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత సింక్‌లో బోకులన్నీ కడిగేసాను. అలాగే ఆ కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేశాను. ఇంకా గ్యాస్ బండ పైన కొన్ని కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎక్కడ సర్దాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనకు గ్యాస్ బండ కొంచెం ఖాళీగా
స్పేస్ ఎక్కువగా ఉంటే మనకి చూడటానికి బాగుంటుంది. ప్రస్తుతానికి అక్కడ పెట్టేశాను ప్యాకెట్లు. కొన్ని బాక్సుల్లో పోసి పెట్టేశాను. కొన్ని మిగిలినవి ప్యాకెట్లు అలానే ఉంచేశాను. ఆ బండ పైన పెట్టాను. ఇంకా అవి కొన్ని కొన్ని అయిపోతూ ఉన్నాయి. అయిపోతే ఇంకా క్వాంటిటీ అంత తెచ్చుకోకూడదు అని అనుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోవడంలో బాక్సుల్లో పోసినా కూడా మిగిలినవి ఇంకా అక్కడ ఒక డబ్బాలో వేసి పెట్టాను. అక్కడ కూడా మిగిలినవి ఇంకా బండ పైన పెట్టుండాను. హ్మ్. ఇంకా రిలేటివ్స్ అందరూ వస్తారు కదా అని చెప్పేసి ఎక్కువ మోతాదులో సరుకులు తెచ్చాను. ఇంకా అన్నీ తేకూడదనేసి అయితే మళ్ళీ అనిపించింది. ఇంకా మళ్ళీ ఏమైనా అవసరం ఉంటుందిలేండి. ఇంకా మా వరకే కదా కొన్ని కొన్ని తెచ్చుకుంటాము. ఇంకా అందరూ వస్తారని చెప్పేసి తెచ్చాము. అవి మిగిలినవన్నీ ఆ కౌంటర్‌లో పెట్టున్నాను. అవి కూడా సర్దేయాలి. అవి సర్దాలంటే నాకు కార్పెంటర్స్ రావాలి. నాకు కొంచెం బాక్సులు పోపు డబ్బాలయి పెట్టుకోవడానికి సెల్ఫ్‌లు పెట్టుకోవాలనుకున్నాను. అందుకని వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసము. సాటర్‌డే వచ్చారు. ఇంకా బెడ్‌రూమ్స్‌లో పెండింగ్ వర్క్ అయిపోతే ఇంకా నాకు కావాల్సినవి చేయించుకోవాలనుకున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలనేసి చూద్దాము ఎప్పటికైతుందో. ఇంకా నెక్స్ట్ కిచెన్ బండంతా క్లీన్ చేసుకున్నాను. మా ఆయనకి డైట్‌లో కొంచెం చేంజ్ చేశాడనమాట. మార్నింగ్ చపాతీ, కర్రీ తినేవాడు. ఇక మీదట క్యారెట్, బీట్రూటు, కుకుంబరు కావాలని చెప్పాడు. అవి మాత్రమే తిని వెళ్ళిపోతాను. అది ఇప్పుడేం చేంజ్ చేసింది ఇంతకుముందు తింటూ ఉన్నాడు అవే. కాకపోతే మళ్ళీ మధ్యలో ఆపేసి చపాతీ తిని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్ళాడనమాట. ఫస్ట్ ఏవైతే తింటా ఉన్నాడో అవే తింటున్నాడు. ఇంకా ఆయనకి క్యారెట్, కుకుంబర్, బీట్రూట్ కట్ చేయించాను. తినేశాడు. ఇంకా సేమియాల ఉప్మా కూడా చేసేసాను. చట్నీ నిన్నటిది కొంచెం ఉండింది. పప్పుల పొడి ఉండింది. అవి వేసుకొని మేము తిన్నాము. ఇంకా మా ఆయన ఇక్కడ నవ్వుకుంటున్నాడు చూడండి. తిని నీళ్ళు తాగలేదంట. అందుకే నేను అంటున్నాను కావాలని నా చేత నీళ్ళు ఇప్పించుకోవాలని అంత దూరం వెళ్ళి నీళ్ళు అడుగుతున్నావు కదా అంటే నవ్వుకుంటున్నాడు. అలాగే కీస్ కూడా బండి కీస్ కూడా నన్ను అడిగే కావాలని ఇప్పించుకుంటున్నావు మర్చిపోయి అంటే అబ్బా అంత సీన్ ఏం లేదులే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇంక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ క్లీన్ చేసేసాను. డైలీ మాప్ పెట్టాల్సిందే అండి. ఎందుకంటే మాప్ పెట్టకంటే నాకు నచ్చదనమాట. మాప్ పెట్టి ఒక పొడి క్లాత్‌తో డ్రై చేశామనుకోండి క్లీన్‌గా ఉంటుంది. నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లు చూసుకుంటాను. క్లీన్‌గా ఉంది కదా! చూడటానికి బాగుంది కదా! అని చెప్పేసి చూసుకుంటూనే ఉంటాను. ముఖ్యంగా ఎక్కువగా కిచెను, దేవుని రూమ్ ఎక్కువ చూసుకుంటాను. ఆ 2 రూమ్‌లు చూడటానికి బాగుంటే ఇంకా ఆ రోజంతా నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఇంకా హాల్ రూమ్ ఎలాగోనే నీట్‌గా ఉంటుంది. గలీజ్ చేయరు. ఎక్కువ కిచెన్ రూమ్‌లో గలీజ్ అవుతుంది కాబట్టి మెయిన్ కిచెన్ రూమ్ క్లీన్‌గా ఉండాలి. అలాగే పూజ గదిలో కూడా శుభ్రంగా ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా అలా మాప్ పెట్టానో లేదో ఇంకా చూడండి శనివారం కార్పెంటర్స్ వచ్చారని చెప్పాను కదా! వచ్చారు. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత నేను స్నానం చేసి దీపం పెట్టేశాను. దీపం పెట్టి ఇంకా పిల్లలకి టిఫిన్ అయి తినిపిస్తున్నాను. సేమియా ఉప్మా పప్పుల పొడి వేసి తినిపిస్తున్నాను. చట్నీ వద్దన్నారు. నేను చట్నీ వేసుకొని తిన్నాను. అక్కడ చూడండి ఎంత అక్కడ వర్క్ అవుతుంది కదా! ఎంత పొట్టొచ్చిందో. అసలు అక్కడ మెట్ల పైన ఇంట్లోకి కిచెన్ బండ పైన మొత్తం కొయ్య పొట్టాను. ఇంక మళ్ళీ ఆ పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి డీప్ క్లీన్ చేసుకోవాలి. గృహప్రవేశం కాకముందే నాకు ఆ పెండింగ్ వర్క్ లేకుండా వుడ్ వర్క్ మొత్తం ఆ పని అయిపోయింటే నాకు బాగుండేది. కానీ ఇంక మళ్ళీ నేను కొంచెం ఎక్స్ట్రా పని కష్టపడాల్సి వస్తుంది. ఇంక నేను అక్కడ టిఫిన్ తినేసి వంట అయితే స్టార్ట్ చేశాను. నేను టిఫిన్ తిని లేచేసరికి 11, 20 అయింది. ఇంక అప్పుడు వంట ఏం చేయాలట అంటే ఇంకా నేనైతే మధ్యలో చూపించాను చూడండి శనగపప్పు నానబెట్టానని. ఆ శనగపప్పు నానబెట్టి వడలు చేసి మసాలా కూరలాగా చేద్దాం అనుకున్నాను. మా అత్త వద్దని చెప్పింది. నిన్న బీన్స్ పులుసు, ఈరోజు వడల పులుసు ఏం వద్దులే అని చెప్పింది. తోటాకు ఉంది కదా పప్పు చేసేయి అని చెప్పింది. ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను. యాక్చువల్లీ సంగటి చేయమనింది. రాగిపిండి ఇంట్లో లేదు. అందుకు ఇంకా అన్నమే రైస్ నానబెట్టేశాను. ఇంక తర్వాత ఆకుపప్పుకి తయారు చేస్తున్నాను. అసలు ప్రెషర్ కుక్కర్ నేను కొత్తది తీసుకున్నాను కదా! అందులో చేసుకోవాలని తీసుకున్నాను. ఇది 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. దేనికైనా ఉంటుందని చెప్పేసి పక్కన పెట్టేసి కొత్తది వాడుకుందాం అనుకుంటే మనసు బుద్ధి పుట్టదే కొత్తది వాడుకుందాం అంటే. పాతదే తీసుకొని వాడుకుంటున్నా గానీ కొత్త దాంట్లో వండుకుందాం అంటే మనసే రావడం లేదు. ఇంక తీసుకున్నది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇంకక్కడ కట్ చేసుకుంటే అదే ఆలోచిస్తున్నాను. ఈ కుక్కర్‌లో చేయకంటే కొత్తది తీసుకొని అందులో చేసుకోవచ్చు కదా నేను ఎందుకు అని ఒక పక్క ఆలోచిస్తూ కట్ చేసుకుంటూ పప్పు పొయ్యి మీద పెట్టేశాను.
బహుశా నాలాగా ఎవరైనా ఉండారేమో కామెంట్ చేయండి. అంటే కొత్తది తీసుకొని కూడా పాత దాంట్లోనే వండుకోవడం అనమాట. ఎందుకో నాకు దేవుడు అలా బుద్ధి పుట్టించడం లేదు. మా అత్త కూడా ఆశ్చర్యపోతుంది. నేను ఇచ్చిందే పాతది, ఇంక దాన్ని నువ్వు 10 సంవత్సరాలు వాడినావంటే చాలా గ్రేట్ అని చెప్తాంది. అప్పుడు నేను చెప్పాను, ఈ 10 సంవత్సరాలు కాదు ఇంకో 10 సంవత్సరాలైనా అది ఎక్కడికి పోదు, అంత జాగ్రత్తగా చూసుకుంటాను నేను అని చెప్పాను. ఇంకా తీసుకున్న కొత్తది ప్రెషర్ కుక్కర్ అయితే ఇంకా అలానే ఎత్తిపెట్టేసుకో అని మా అత్త నా పైన పంచులేస్తుంది. ఇంకా ఏం చేద్దాం చెప్పండి, ఉన్నది ఏం చేయాలి, బాగానే వర్క్ అవుతుంది. ఇంకా నాకు ఏందో అది దాన్ని పెట్టి వేరే దాంట్లో వండుకోవడం బుద్ధి పుట్టడం లేదు. అందుకని ఇంక దాంట్లోనే చేస్తున్నాను. చూద్దాం ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందేమో. ఇంకా నెక్స్ట్ అక్కడ పప్పు పొయ్యి మీద పెట్టేసి చూపించినవన్నీ చిల్లీ, అలాగే ఆనియన్, కందిపప్పు, టమోటాలు, తోటాకు, ఇంకేం వేసాను పసుపు వేసేసి, అలాగే మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా 3 to 4 విజిల్స్ రానించి పక్కన పెట్టేసాను. ఇంకా ఈలోపు ఒక మామిడి పండు కట్ చేసి పిల్లలకి ఇచ్చి నేను తిన్నాను. మా అత్తకి ఇస్తే వద్దు పొట్ట ఫుల్ అని చెప్పింది. ఎందుకంటే టిఫిన్ తినపాటిని నిన్న చేసిన తీపి బెల్లం ఉండలు చేస్తున్నాను, అవి మిగిలి ఉంటే అవి తిన్నారు. ఇంకా తర్వాత తింటానులే మధ్యాహ్నం అని చెప్పింది. ఇంకా ఈలోపు నేను పప్పు పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా బట్టలు ఉంటే మిషన్కి వేసి వచ్చి ఉడికిన పప్పుని ఇలా నీళ్ళొంచేసి దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసాను. అలాగే ఉల్లిపాయల్లో కూడా కొంచెం సాల్ట్ వేసాను. అంటే తిరగబాతకి ముందే కట్ చేసి పెట్టుకుంటాను. కుక్కర్లో పప్పు వేసిన వెంటనే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటాను. ఆ ఉల్లిపాయ ముక్కలో కొంచెం సాల్ట్ వేస్తాను. ఉడికిన పప్పులో కొంచెం వేస్తాను. రెండిట్లో వేసినా సరిపడా వేసుకుంటాను. ఇంకా తర్వాత ఎనిపేసిన పప్పుని ఈ విధంగా తిరగబాత పెట్టేసుకుంటాను. తిరగబాత హై ఫ్లేమ్ పెడతాను. ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ పప్పుకు పట్టి పప్పు అనేది టేస్ట్, ఫ్లేవర్ 2 బాగుంటాయి. అలాగని ఉల్లిపాయ ముక్కలు మాడిపోకూడదు. వేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర క్రిస్పీగా రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అలా వచ్చిన తర్వాత పప్పు వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి, అంతే. తోటాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. అలా రెడీ అయిన ఈ పప్పుని వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా రైస్ అయితే చేసాను. ఇంకా పొద్దున్న చేసిన టిఫిన్ చేసిన బోకులు తిన్నవి అన్నీ సింక్లో ఉంటే అవి మొత్తం కడిగేస్తున్నాను. నైట్ తోమాలి, ఇంక తర్వాత టిఫిన్ చేసిన తర్వాత, ఇంక తర్వాత మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత, ఇంక మళ్ళీ నైట్. అంటే రోజుకి 4 సార్లు కడుగుతాను నేను. ఒక్కోసారి కడిగినప్పుడల్లా ఆ స్టాండ్ నిండిపోతాయి. ఆ పాల బోకులు, టీ పెట్టుకున్న బోకులు, మజ్జిగ, ఇంకా వంట చేసినవి, ఇంకే ఈ మధ్యలో మా పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, అవి కూడా ఇవన్నీ కలిపి నాకు ఒక స్టాండ్ నిండుతాయి. సరసరా కడిగి వేసేసాను. ఇంకా ఇక్కడ ఊరగాయ చూపిస్తున్నాను చూడండి. మొన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మళ్ళీ ఊరగాయ పెడుతున్నానని. ఇంకా నిన్న నైట్ అయితే పెట్టేశాను, అంటే ఫ్రైడే నైట్ పెట్టేశాను. ఇంకా ఈ వీడియో అప్లోడ్ వచ్చేసి సండే చేస్తాను. ఫ్రైడే నైట్ ఊరగాయ కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత భోజనం చేసాము. వచ్చిన కార్పెంటర్స్ కూడా తింటూ ఉన్నారు వాళ్ళు జొన్న రొట్టెలు, అలాగే పొటాటో ఫ్రై, బ్రింజాల ఫ్రై తెచ్చుకున్నారు. ఇంకా నేను చేసిన తోటాకు పప్పు పెట్టాను, ఊరగాయ మొన్న పెట్టాను కదా ఈ మధ్యన ఒక 10 days బ్యాక్, ఆ ఊరగాయ పెట్టాను. ఇంకా పెరుగు కావాలంటే వద్దన్నారు. మామిడి పండ్లు కోసిచ్చాను, తిన్నారు. తర్వాత మా భోజనం కూడా అయిపోయిన తర్వాత ఆ తిన్న బోకులన్నీ సింక్లో వేసేసి అక్కడంతా క్లీన్ చేసాను. క్లీన్ చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ఆరబెడుతున్నాను. గాలికి అసలు ఎంత బాగా ఆరిపోతున్నాయో బట్టలు. నేను ఈ ఇంటిలో ఒక ప్లేస్ అంటూ ఆస్వాదిస్తున్నాను మనస్ఫూర్తిగా అంటే అది ఇదే, యూటిలిటీ ఏరియా. మా అత్త వాళ్ళ ఇంట్లో మిద్దె పైకి ఎక్కి బట్టలు ఆరబెట్టాలి. ఇక్కడ రెంట్ హౌస్లోను బెంగళూరులో మిద్దె పైకి ఎక్కి బట్టలు ఆరబెడుతున్నాను. బట్ ఇక్కడ అలా లేదు. యూటిలిటీ ఏరియాలో అక్కడ మిషన్లోంచి తీసేసి ఇలా ఆరేస్తాను అనమాట. నాకు ఎంత నచ్చిందో, ఏదో పెద్ద పని తగ్గిపోయినంత ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకో ఇచ్చిన దానికి చాలా సంతోషపడిపోతాను. ఇంకా బట్టలన్నీ ఆరబెట్టిన తర్వాత గాలికి కింద పడిపోతాయని చెప్పేసి క్లిప్స్ పెట్టాను. ఇంకా మా అత్త వాళ్ళు పనుకో ఉన్నారు. ఇంకా నేను మిద్దెపైకి వచ్చాను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామనేసి. శనివారం మధ్యాహ్నం వరకు షూట్ చేసిన వీడియో ఇది. వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో కలుద్దాం.